పూజశాల అందిస్తున్న నవగురువార వ్రత కథ. అక్షతలు తీసుకుని కథ వినండి. కోకిల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్తో నగరంలో నివసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలలో, భాషలో సభ్యత అనే హద్దులు ఉండేవి కాదు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె చాలా సహనంతో అన్ని కష్టాలను సహిస్తూ వస్తూ ఉండేది. కాలక్రమంగా ఆమె భర్త ఒక వ్యాపారం దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కానీ మహేష్ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటికి మాటికి భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు వారి గృహం ముందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వదనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రాయపడి లేదంటూ తన విషాదగాథను చెప్పుకుంది. ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారాలు ఆచరించమని ఉపదేశించారు. వ్రతము సమయం నందు పళ్ళు, పానీయములు లేక ఒక పూట ఆహారం మాత్రం భుజించాలని ఆదేశించారు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని, లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారాలు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకములను ఉచితంగా వితరణ గావించాలి. ఈ వ్రత ఆచరణ చాలా మహత్వపూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని యొక్క కోరికలను తీర్చును. కానీ భక్తునికి సాయిపై ప్రగాఢ విశ్వాసము మరియు భక్తి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు, ప్రార్థనలు సాఫల్యం గావించును. సాయిబాబా అనుగ్రహం లభించును అని సాధువు చెప్పెను. కోకిల కూడా ఈ నవగురువార వ్రతము ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాధులకు అన్నదానం గావించి సాయి వ్రత పుస్తకములను 9వ గురువారం ఉచితంగా వితరణ గావించి వ్రతదీక్షను పూర్తి గావించింది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖము, శాంతి వెలిసినవి. మహేష్ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారం కొనసాగినది. వారి జీవనం వృద్ధి చెందినది మరియు ఆనందంతో జీవనం కొనసాగించడం మొదలుపెట్టారు. ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ, అతని భార్య కోకిల ఇంటికి విచ్చేశారు. వారు తమ పిల్లలు చదువులో బాగా వెనుకపడ్డారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదనియో వాపోయారు. కోకిల వారికి 9 గురువారాల సాయిబాబా వ్రతమును గురించి వివరించినది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది. 9 గురువారములు ఫలములు, పానీయములు తీసుకొని గాని, ఒకసారి మాత్రం ఆహారం తీసుకుని గాని ఉండాలి. 9 గురువారాలు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష వయసు భేదం లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించి కోరికలు తీరాలంటే భక్తిపూర్వకంగా సాయి భగవాను ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతం ప్రారంభించాలి. ఈ పూజను ఉదయమైనా సాయంత్రమైనా ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనంగా అమర్చి ఒక పసుపు వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటము గాని విగ్రహం కాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటపై చందనము మరియు కుంకుమ తిలకం దిద్దాలి. పసుపు రంగు పూలమాలను కాని పసుపు రంగు పుష్పాలను కాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరధూపములను సమర్పించి సాయిబాబా వ్రతగాథను భక్తితో చదవాలి. ధ్యానం చేస్తూ సాయిబాబాను ప్రార్థించాలి. హృదయపూర్వకంగా ప్రార్థనలను, భక్తితో కోరికలను విన్నవించుకోవాలి. తరువాత సాయినాథునికి నైవేద్యం సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర గాని, మిఠాయి గాని, ఫలములు గాని నైవేద్యంగా సమర్పించాలి. వ్రతంలో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. పూర్తిగా ఉపవాసం ఉండి కానీ లేదా ఆకలి కడుపుతో కానీ ఈ వ్రతము ఆచరించరాదు. వీలైనచో 9 గురువారాలు సాయి మందిరంకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేనిచో గృహంలోని అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్లినా ఈ వ్రతంను కొనసాగించవచ్చును. ఏదైనా కారణంతో పూజ చేయలేనిచో ఆ గురువారం వదిలేసి తరువాత వచ్చే గురువారం పూజను ఆచరించి 9 గురువారాలు పూర్తి చేయాలి. పై విధంగా సాయి వ్రతం చేయాలని కోకిల వారికి వివరించింది. కొన్ని దినముల తరువాత సూరత్ లో ఉన్న కోకిల అక్కాబావుల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. ఆమె పిల్లలు సాయి వ్రతమును ప్రారంభించారని, పిల్లలు బాగా చదువుతున్నారని, తాము సహితం వ్రతం ఆచరించి సాయి వ్రతం పుస్తకాలను ఉచితంగా పంచామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేశారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలు యొక్క కుమార్తెకు ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదనియు, పక్కింటి ఆమె నగల పెట్టె కనపడకపోగా వారు సాయి వ్రతం ఆచరించిన
2 నెలలకు పోగొట్టుకున్న నగల పెట్టెను ఎవరో అగంతకుడు వారికి పంపాడని, ఇంత అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకు తెలియజేసింది. కోకిల సాయి భగవానుని శక్తిని, సాయివ్రత మహిమను తెలుసుకుంది. దీంతో సాయినాథుని మీదున్న భక్తి మరీ గాఢమైనది. ఓ సాయినాథ, మమ్ము దీవించుము, మాపై నీ కరుణ కృపను చూపుము. కథ సమాప్తం. కొన్ని అక్షతలు బాబా పాదాలపై వేసి మిగిలినవి మీ తలపై వేసుకోండి.